అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 16వ అధ్యాయం 6వ వచనం. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారయితో చెప్పెను. శారయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. ఈ దినం మనం అబ్రహాము గారు అలానే శారా గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించుకుందాం. అదేమనగా, వారిద్దరూ అనేక పర్యాయములు యెహోవా దేవుడు ప్రత్యక్షం అవడం చూశారు. దేవుడు స్వయంగా వారితో మాట్లాడడం విన్నారు. అంత చూసిన వారు ఏదో ఒక సందర్భంలో హాగర్ గారు ఉన్నప్పుడు మాట్లాడుకొని ఉంటారు, ఈయన నిజమైన దేవుడు, ఈయన ఏదైనా చేయగలడు అని. ఆ విన్న హాగర్ గారు ఏం చేశారంటే, ఎప్పుడైతే శారా గారు తరిమి వేసిందో, ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నప్పుడు ఆమె తలుచుకుంది, ఈ విధంగా దేవుడు సహాయం చేస్తారు అని తలుచుకొని ఉండొచ్చు. మరి మనమేమి ఏ విధంగా ఉంటా ఉన్నాం? మనకి దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలని ఇతరులకు వివరించే వారంగా ఉంటున్నామా? దాన్ని మన వరకే ఉంచుకుంటున్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సాక్ష్యం అనేది చాలా అవసరం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవ, ఈ దినమందు ప్రభా, ఇటు రీతిగా నేను స్తుతించడానికి, నీ నామాన్ని గణపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి మీకే వందనాలు ప్రభా. నీకు సాక్షులుగా జీవించడానికి మీరే కృపనివ్వండి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీరే సహాయం చేసి నడిపించండి మా జీవితాలు ప్రభా. నాయన, నీ నామాన్ని ప్రచురపరిచేవిగా మీరే మార్చమని మీ చేతులకు సమస్తాన్ని అప్పగిస్తూ, నజరేయుడును మా ప్రభువును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వినయముగా అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుడు ఇది వీక్షిస్తున్న వారిని అందరినీ మేళ్లతో నింపి తృప్తిపరచును గాక, అందరినీ సాక్షులుగా నిలవబెట్టును గాక. ఆమెన్.